గన్మెన్లు ఉన్నంత వరకే తాను బతుకుతానని, ఆ తర్వాత బతికే అవకాశం లేదన్నారు బీఆర్ఎస్ నేత పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్టా మధు. చచ్చే వరకు ప్రజల కోసం పనిచేస్తా అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తనను చంపాలని చూస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్టా మధు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికలలోపే తనను చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని ఎస్ఎల్బీ గార్డెన్స్ లో జరిగిన మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మంథనిలో ఒకే కుటుంబం పాలన కొనసాగుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నోట్ల సంచులతో కోట్లు పంచి అధికారంలోకి వచ్చిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తనను చంపాలని చూస్తున్నారని, కానీ తాను చావుకు భయపడనని పుట్టా మధు స్పష్టం చేశారు. తన జెడ్పీ చైర్మన్ పదవి తీయించాలని కుట్ర చేస్తున్నారని, కొప్పుల ఈశ్వర్ సహా కొందరు ప్రయత్నాలతో ఈ పదవి నిలిచిందని తెలిపారు. ఈ పదవి పోయిన తర్వాత తనకు గన్మెన్లు ఉండరని చెప్పారు. గన్మెన్లు ఉన్నంత వరకే తాను బతుకుతానని, ఆ తర్వాత బతికే పరిస్థితి లేదన్నారు. వచ్చే ఎన్నికల వరకు దీన్ని మొత్తానికే లేకుండా చేయాలని నన్ను చంపే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. రోజు కోసం చూస్తా ఉన్నారు వాళ్ళు. ఈ గన్మెన్లు ఉన్నన్ని రోజులే బతుకుతా నేను. చచ్చే వరకు ప్రజల కోసం పనిచేస్తానని పుట్టా మధు స్పష్టం చేశారు.